ఆంధ్ర ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఉత్కంఠత వేస్తుంది. ఏమిటో అన్ని సంస్థలు ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ఇస్తుంది. కొన్ని అటు ఇటు కొంచెం తేడా ఉండటం కాదు, పూర్తిగా వన్ సైడ్ స్వీప్ చేస్తుందని ఒక సంస్థ, అసలు అలా కాకుండా వేరేగా స్వీప్ చేస్తుందని సంస్థ. అయితే ఈ సంస్థలు మనం ఎక్కువ భాగం సర్వే సంస్థలు ఈ రెండు గ్రూపులు కోట్ చేసే సంస్థల్లో మూడొంతులు ఎప్పుడు వినని సంస్థలు, అంత ట్రాక్ రికార్డు బాగలేని సంస్థలు, అంటే ఒక విధంగా వాళ్ళ పాకెట్ బారో కంపెనీస్ లాగా ఉన్నాయి. కొన్ని మాత్రమే క్రెడిబిలిటీ ఉన్నాయి. కాకపోతే ఒకటే, నేను వాళ్ళని అందరినీ ఈ క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఎందుకు ఇట్లా చేసాయనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆలోచన ప్రకారం చేస్తాం. కానీ దాన్ని దురదృష్టం ఏంటంటే వైసీపీ మీడియా ఒకవైపు సర్వే సంస్థల్ని హైలైట్ చేస్తుంది, అదే ఎన్డీఏ మీడియా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాటిని హైలైట్ చేస్తుంది. సో కాబట్టి అసలు రెండింటినీ కూడా సమగ్రంగా మనం నిష్పక్షపాతంగా ఈవెన్ విశ్లేషించుకోవటానికి చూడటానికి కూడా వాళ్ళు అటువంటి యాక్సెస్ ఇవ్వట్లేదు. వాళ్ళ పేపర్స్లో కానీ వాళ్ళ ఛానల్స్లో కానీ వన్ సైడ్ వర్షన్ రెండు వైపులా కూడా. సో అట్లీస్ట్ నేను దాని గురించి ఎక్కువ చేసుకునే బదులు ముందుగా ఏం చెప్పిన సంస్థలు అనేది చూసినట్టయితే లోక్సభ అసెంబ్లీని సపరేట్గా చూద్దాం. లోక్సభకు వచ్చేటప్పటికి ఏదైతే మనం ప్రామాణికంగా తీసుకుంటామో ఇండియా టుడే మై యాక్సెస్ ఏదైతే ఉందో అది ప్రదీప్ గుప్తా. ఆ ఇండియా టుడే మాత్రం ఈ లోక్సభకు వచ్చేసరికి 21 నుంచి 22, 23 స్థానాలు ఎన్డీఏకి వస్తాయని, అట్లనే మీకు వైసీపీ కేవలం 2 నుంచి 4 వస్తాయని చెప్పారు. News18, CNN News18 ఇది కూడా ఇంకో క్రెడిబుల్ సంస్థ, చాలా లార్జెస్ట్ న్యూస్ నెట్వర్క్ ఉన్న సంస్థ. ఇది కూడా 19 నుంచి 22 వరకు ఎన్డీఏకి వస్తాయని, 5 నుంచి 8 వైసీపీకి వస్తాయని చెప్పారు. అదే టైమ్స్ నవ్వు ఎన్డీఏకి 11, వైసీపీకి 14 ఇచ్చింది. సో ఎవరిని మనం వాళ్ళ మోటివ్స్ని సస్పెక్ట్ చేయలేం. కాకపోతే వాళ్ళ మెథడాలజీ, వాళ్ళ దీని ప్రకారంగా వాళ్ళకు వచ్చిన అంచనాలు వాళ్ళకి ఇచ్చారు. జనరల్గా ఏంటంటే ఈసారి ఎన్నికల్లో ఆంధ్ర తప్పించి ఏ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక సర్వే సంస్థకి రెండో సర్వే సంస్థకి అంత అంతరం లేదు. ఇది మనం మర్చిపోవద్దు. ఎక్సెప్ట్ ఆంధ్ర. అంటే ఇక్కడ కూడా ఆంధ్ర స్పెషల్ అన్నమాట. ఏమైందో తెలియదు. మరి ఇక్కడ దీన్ని మాత్రం ఏకగ్రీవంగా చెప్పలేకపోతున్నాయి. కొన్ని ఒక రకంగా చెప్తున్నాయి, కొన్ని మరొక రకంగా చెప్తున్నాయి. వీటితో పాటు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఇది కూడా చాలా విస్తృతంగా సర్వే చేసింది. ఈసారి ఒపీనియన్ పోల్ కూడా చాలా విస్తృతంగా చేసింది. వీళ్ళు కూడా 19 నుంచి 21 ఎన్డీఏకి వస్తాయి అంటుంది, 3 నుంచి 5 వాళ్ళకి వస్తాయి అంటుంది వైసీపీకి. ఏబిపి ఓటర్ ఇది కూడా చాలా క్రెడిబుల్ సంస్థ. అయితే ఇది ఒపీనియన్ పోల్స్లో గోల్డ్ స్టాండర్డ్, కానీ ఎగ్జిట్ పోల్స్లో ఇండియా టుడే మై యాక్సిస్ అంత స్టాండర్డ్ అయితే కాదు, అది అందరూ చెప్తారు. సో కాబట్టి వీళ్ళు ఇచ్చింది చూసినట్టయితే లోక్సభకి ఇది వినూత్నంగా ఇచ్చారు. లోక్సభకి 21 నుంచి 25 దాకా ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంది, 0 to 4 వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇదే వ్యక్తులు అసెంబ్లీకి వచ్చినప్పుడు టోటల్గా డిఫరెంట్గా ఇచ్చారు. సరే అదేదో తర్వాత చూద్దాం. సో టుడేస్ చాణక్య అంటే News24 టుడే చాణక్య ఇది కూడా పాపులర్ సంస్థే. ఇది కూడా 19, 25 సేమ్. అంటే ఆల్ ఇండియా సంస్థలన్నిట్లో కూడా లోక్సభకు వచ్చేసరికి ఎక్సెప్ట్ టైమ్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమికి ఇచ్చినాయి. టైమ్స్ కూడా తేడా పెద్దగా ఇవ్వలేదు. 11 ఎన్డీఏకి, 14 వైసీపీకి ఇచ్చినాయి. కానీ మన లోకల్ సర్వే సంస్థలు ఉన్నాయి, ఇవి క్రెడిబుల్ సంస్థలే. నేను వాటినేమి వాళ్ళ మోటివ్స్ని సస్పెక్ట్ చేయట్లేదు. ఆరామస్థాన్ సంస్థ అయితే లోక్సభకి 10 నుంచి 12 ఎన్డీఏకి, 13 నుంచి 15 వైసీపీకి ఇచ్చాడు. అదే ఆత్మసాక్షి అయితే టోటల్గా ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంది. 8 ఎన్డీఏకి, 17
వైసీపీకి ఇచ్చాడు ఆత్మసాక్షి. కేకే సర్వే, ఎందుకు కేకే సర్వేని గురించి కూడా నేను కోట్ చేస్తున్నానంటే, లాస్ట్ టైము అందరూ ఎన్డీఏ టీడీపీ గెలుస్తుంది అనుకున్నప్పుడు ఈయన వైసీపీ గెలుస్తుంది అనేది నియోజకవర్గ వారీగా ఇచ్చారు. సో అప్పుడు పాపులర్ అయింది. ఈ సంస్థ ఈసారి మొత్తం ముగ్గంతా పార్లమెంట్లో 25కి 25 స్థానాలు కూడా ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నాడు. సో ఇది వాళ్ళు ఇచ్చింది. తర్వాత అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఇదే ఏబీపీ సి ఓటర్ ఏదైతే మీకు 21 నుంచి 25 ఎన్డీఏకి వస్తాయని చెప్పిందో, అదే సంస్థ అసెంబ్లీకి వచ్చేటప్పటికి వైసీపీకి మెజారిటీ వస్తుందని చెప్పింది. 97 నుంచి 108 వైసీపీకి వస్తాయి. ఎన్డీఏ కూటమి మొత్తానికి కలిపి 67 నుంచి 78 వస్తాయని చెప్పింది. అంటే ఓటర్లు లోక్సభకు ఒకలాగా అసెంబ్లీకి ఒకలాగా ఓటేస్తున్నారు అనేది ఏబీపీ సి ఓటర్ అంచనా. చూడాలి, మరి 4వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సింది తప్పితే మనం ఇప్పుడు ఏం చేయలేం దీనికి. ఆరామస్తాను 71 నుంచి 81 ఎన్డీఏ కూటమికి, 94 నుంచి 104 వైసీపీ కూటమికి. ఆల్మోస్ట్ లోక్సభ అసెంబ్లీ ఒకేలాగా ఇచ్చాడు. ఆత్మసాక్షి 59 నుంచి 77 ఎన్డీఏ కూటమికి, 98 నుంచి 116 వైసీపీకి. అంటే ఒక విధంగా లోక్సభకు వచ్చేసరికి వైసీపీకి ఎక్కువ ఇచ్చాడు అసెంబ్లీ కన్నా కూడా. కేకే సర్వే అయితే వన్ సైడ్ టోటల్గా 161 ఎన్డీఏ కూటమికి, 14 వైసీపీకి వస్తాయని ఇచ్చారు. సో కాబట్టి ఇది ఎలా చూడాలి అంటే చెప్పలేం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంత టగ్ ఆఫ్ వార్ ఎప్పుడు ఉందండి? 80% పైన పోయిన ఎలక్షన్స్లో పోలైంది. ఈసారి అంతకన్నా 1.5% ఎక్కువ పోలైంది. సో కాబట్టి అంతగా ప్రజలు రెండు వైపులా పోలరైజ్ అయిపోయారని దానికి ఉదాహరణ ఓటింగ్ పర్సంటేజ్. ఇంతగా తెలంగాణలో ఓట్లు పడలా, సో ఆంధ్రాలో పడినట్టుగా. సో కాబట్టి ఏమైనా జరగవచ్చు. కాబట్టి దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకునే బదులు నాకైతే ఏమనిపిస్తుంది అయితే, ఇందుట్లో ఇంతవరకు ఇండియా టుడే, సిఎన్ఎన్ న్యూస్ 18, టైమ్స్ నౌ అసెంబ్లీ ఫలితాలు ఇవ్వలేదు. నిన్న ఇవ్వలేదు, ఒకవేళ ఇవాళ ఇచ్చినా రేపెట్టు ఫలితాలు వస్తాయి, పెద్ద టైం కూడా ఉండదు, చూడాలి మరి. కాకపోతే ఇండియా టుడే ఇచ్చిన లోక్సభ ఫలితాలు చూసేటట్టయితే అసెంబ్లీకి వాళ్ళ ఆలోచన కూడా, అసెంబ్లీకి కూడా వన్ సైడు ఎన్డీఏకి ఉంటాయి అనేది క్లియర్ కట్గా అర్థమైపోతాం. తర్వాత ఈ దీంట్లో కాబట్టి దీని గురించి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, బెటర్ టు వెయిట్ టిల్ 4th, ఎల్లుండి దాకా ఆగటం మంచిది. ఆగితేనే అప్పటిదాకా కూడా. కాకపోతే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలు ఇంత టెన్షన్ ఫీల్ అయ్యి దాన్ని ఏదో వైషమ్యాలు పెంచుకునే బదులు చాలా స్పోర్టివ్గా తీసుకోవటానికి, కూల్గా ఉండటానికి ప్రజలు ప్రయత్నం చేయటం చాలా మంచిదని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఏదైనా ఫలితం మన చేతిలో లేదు. ఓటు వేసిన వరకు మీరు ఏదైనా చేసుకోండి. ఫలితం వచ్చిన తర్వాత మాత్రం దాన్ని స్పోర్టివ్గా స్వీకరించడానికి ఇరువైపులా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.